తన నెక్స్ట్ ఫిల్మ్ విషయంలో రెగ్యులర్ ఫార్మాట్ ని అన్ఫాలో చేస్తున్నాడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. షారుఖ్ ఖాన్ ని కాదని మరో హీరోతో సినిమా సెట్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా రెగ్యులర్ ఫార్మాట్? ఓ సినిమాకి కమిట్ అయితే హీరోలను 5 ఏళ్ల పాటు చెక్కుతాడని రాజమౌళికి పేరుంది. హీరోసే కాదు, సక్సెస్ ఉన్నా సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకే 4-5 ఏళ్లు ఖచ్చితంగా తీసుకుంటున్నాడు బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. 2 దశాబ్దాల సినీ కెరియర్లో జక్కన్న డజన్ సినిమాలు చేస్తే హిరానీ కేవలం 6 చిత్రాలకి పరిమితమయ్యాడు. ఆయన ఒక్కో ఫిల్మ్ ఒక్కో డైమండ్, అందులో నో డౌట్. కానీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకుండా ఆరాంగా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ బాలీవుడ్ డైరెక్టర్ తో ఒక్క మూవీ అయినా చేయాలని తెలుగు హీరోస్ కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే ఆయన తన తొలి సినిమా నుండి ఓ రెగ్యులర్ ఫార్మాట్ ని ఫాలో అవుతూ ఉంటాడు. మున్నాభాయ్, ఎంబీబీఎస్ నుండి డంకీ వరకు వరుసగా ఒకే హీరోతో 2 టైమ్స్ వర్క్ చేశాడు రాజ్ కుమార్ హిరానీ. ఫస్ట్ 2 మూవీస్ సంజయ్ దత్ లీడ్ రోల్స్ చేస్తే 3 ఇడియట్స్, పీకేతో అమీర్ ఖాన్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. పీకే ఎండింగ్ లో ఎంటర్ అయిన రణ్బీర్ తో సంజుని తెరకెక్కించాడు. ఇక్కడి వరకు ఓకే, కానీ షారుఖ్ తో కాంబో రిపీట్ చేయట్లేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన డంకీ సలార్ తో పోటీ పడి సక్సెస్ సాధించింది. కామన్ గా నెక్స్ట్ సినిమా బాద్షాతోనే ఉండాలి, కానీ రూట్ మార్చాడు టాప్ డైరెక్టర్. గత 2 మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న విక్కీ కౌశల్ తో తదుపరి సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. హిరానీ డైరెక్షన్ లో ఒక్కసారి చేస్తేనే మహాభాగ్యంగా యాక్టర్స్ ఫీల్ అవుతుండగా 3 సార్లు వర్క్ చేసే గోల్డెన్ అండ్ లక్కీ ఛాన్స్ కొలగొట్టాడు కత్రీనా హస్బెండ్. ప్రెజెంట్ స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కి విక్కీ ఓకే చెప్పినట్లు బాలీవుడ్ లో బజ్ నడుస్తోంది. విక్టరీకి పర్యాయపదంగా మారిపోయాడు విక్కీ కౌశల్. డిఫరెంట్ మూవీస్ చేస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు. దీంతో ఛాలెంజింగ్ రోల్స్, డైరెక్టర్స్ అతన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎట్ ప్రెజెంట్ విక్కీ చేతిలో చావాతో పాటు స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో లవ్ అండ్ వార్ చేస్తున్నాడు. స్త్రీ 2తో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అమర్ కౌశిక్ తో మహావతార్ కి కమిట్ అయ్యాడు. ఇప్పుడు రాజ్ కుమార్ హిరానీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2026 లో పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. తన రెగ్యులర్ ఫార్మాట్ ప్రకారం నెక్స్ట్ మూవీలో షారుఖ్ ని రిపీట్ చేయట్లేదు హిరానీ. లాస్ట్ 2 ఫిల్మ్స్ లో సపోర్ట్ చేసిన విక్కీతో 3rd టైం వర్క్ చేస్తున్నాడు. ఇటు స్టార్ హీరో కూడా టాప్ డైరెక్టర్స్ ని లైన్ లో పెడుతున్నాడు. మరి 500 కోట్ల టార్గెట్ ఏ మూవీతో రీచ్ అవుతాడో చూడాలి. టాలీవుడ్ కి బాహుబలి, కోలీవుడ్ కి కంగువా అంటూ ఓ రేంజ్ బిల్డప్ ఇచ్చిన డైరెక్టర్ శివ సూర్యకి భారీ లెవెల్లో షాక్ ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే ఈ స్ట్రోక్ నుండి బయటపడుతున్న సూర్య నయా ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాడు. ఈసారి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత ఓ అందాల భామతో జోడీ కడుతున్నాడు. ఈ సరికొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో చూసిద్దామా? 350 కోట్ల బడ్జెట్ తో తీసిన కంగువా ఝలకిచ్చింది. 2000 కోట్లను తెస్తుందనుకుంటే అందులో 10% కూడా రాబట్టుకోలేకపోయింది. 100 కోట్లు మాత్రమే వసూలు చేసి భారీ డిజాస్టర్ రికార్డుల్లో చేరిపోయింది. 11 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తోన్న సూర్య కంగువా నిరాశపరచడంతో తన నెక్స్ట్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ పై హోప్స్ పెట్టుకున్నాడు. పూజా హెగ్డే సూర్యకు జోడీగా నటిస్తూ ఉండగా జయరామ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేయాలని థింక్ చేస్తున్నాడు కార్తిక్ సుబ్బరాజ్. ఇది సెట్స్ పై ఉండగానే మరో నయా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు సూర్య. న్యూ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆర్జే బాలాజీతో సూర్య 45 పట్టాలెక్కుతోంది. రీసెంట్లీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 19 ఏళ్ల తర్వాత సూర్య, త్రిష ఇందులో యాక్ట్ చేస్తున్నారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇదొక డివోషనల్ ఫ్యాంటసీగా తెరకెక్కబోతున్నట్లు టాక్ నడుస్తోంది. తమిళనాడులోని ఓ వర్గానికి కులదేవతగా పూజిస్తోన్న మసాని అమ్మన్ పేరును టైటిల్ గా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. యాక్షన్ నుండి జస్ట్ ఫర్ చేంజ్ కోసం డివోషనల్ టచ్ ఇస్తున్నాడు సూర్య. రీసెంట్ టైమ్స్ లో వరుసగా దేవాలయాలను సందర్శిస్తున్నాడు సూర్య అండ్ జ్యోతిక. ఆర్జే నుండి నటుడిగా హీరోగా మారిన ఆర్జే బాలాజీ డైరెక్టర్ గా చేంజ్ అయ్యాడు. నయన్తో తీసిన మూకుత్తి అమన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వీట్ల విశేషం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బిగ్ స్టార్లకు స్టోరీలు వినిపించడం స్టార్ట్ చేశాడు. ఈ హిట్స్ చూసిన సూర్య బాలాజీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇక ఆర్జే బాలాజీ యాక్ట్ చేసిన సురగవాసల్ నవంబర్ 29న రిలీజ్ అవుతోంది. సిద్ధార్థ మిస్ యూతో బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అయ్యాడు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా సూర్యతో షూటింగ్ స్టార్ట్ చేశాడు ఆర్జే బాలాజీ. ప్రెజెంట్ ఆ ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కార్తిక్ సుబ్బరాజు, బాలాజీ ఏ డైరెక్టర్ సూర్యకి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడో? శాండల్వుడ్ భామలకి రష్మిక ఓ రోల్ మోడల్ లా మారిపోయింది. ఆమెను ఫాలో అయిపోతున్నారు కన్నడ కస్తూరీలు. సౌత్ కాదు ఇండియన్ ఇండస్ట్రీని శాసిస్తోన్న టాలీవుడ్ పై కన్నేసి కాస్తంత ఫేమ్ తెచ్చుకొని అటు కోలీవుడ్ ఆపై బీటౌన్ వెళ్లిపోవాలని ఆశిస్తున్నారు. కానీ కొంతమంది భామలని సక్సెస్ ఊరిస్తోంది. ఆ కోవలోకి వస్తోంది ఈ బ్యూటీ కూడా.
కన్నడ ఇండస్ట్రీ నుండి అడుగుపెట్టిన మరో సోయగం ఆషికా రంగనాథ్ ఓన్ ఇండస్ట్రీలో డజన్ సినిమాలు చేసి టీ టౌన్ లో ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. అందం, అభినయం రెండూ పుష్కలంగా ఉన్నా ఆవగింజంత లక్ లేకుండా పోయింది. అమిగస్, నాసామిరంగా బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడ్డాయి. దీంతో బ్యాక్ టు శాండిల్వుడ్. పెర్ఫార్మెన్స్ వైజ్ గా మంచి మార్క్స్ పడుతున్నప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అనే సౌండ్ వినలేకపోతోంది ఈ అమ్మడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానతో తెలుగు వారికి దగ్గరైన సిద్ధార్థతో కలిసి మిస్యూ చేస్తోంది. ఇది తమిళ ప్రాజెక్ట్ అయినా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాతో టాలీవుడ్ లో పోగొట్టుకున్న ఫేమ్, నేమ్, మార్కెట్ ని తిరిగి పొందాలని చూస్తున్నాడు సిద్ధార్థ్. రిలీజ్ సమయంలో అటెన్షన్ కోసం నోరు జారి వివాదాలను కొని తెచ్చుకోవడం అలవాటు చేసుకున్న సిద్ధు ఇప్పుడు తెలుగు ఆడియన్స్ తనని పట్టించుకోవడం లేదని ఆవేదన, బాధని వ్యక్తం చేస్తున్నాడు. బరిలో పుష్ప 2 లాంటి బిగ్ ప్రాజెక్ట్ మూవీ ఉన్నా డేర్ చేస్తున్నారు మిస్ యూ మేకర్స్. నవంబర్ 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ఆడియన్స్ కి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది ఆషికా రంగనాథ్. ప్రెజెంట్ ఆమె చేతిలో మరో తమిళ మూవీ సర్దార్ 2తో పాటు చిరంజీవి విశ్వంభర, కన్నడ మూవీ గత వైభవ ఉన్నాయి. ఇలా 3 ఇండస్ట్రీస్ ని చుట్టేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ అనే సౌండ్ వినట్లేదు ఈ భామ. తమిళంలో పట్టాతు ఆర్ట్స్ అని చేసినా ఆమెకి ఎలాంటి ఫేమ్ తీసుకురాలేదు. దీంతో ఈ సినిమాపై కోటి ఆశలే పెట్టుకుంది. మరి సిద్ధార్థతో చేసిన రొమాన్స్ కోలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. సినిమా హిట్ కావాలంటే కాంట్రవర్సీ ఎలిమెంట్స్ ఉండాలి, సింపతి ప్లే చేయాలి. వీటిని వెపన్స్ గా వినియోగించుకొని బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కొడుతూ ఉన్నాయి కొన్ని సినిమాలు. ఇప్పుడు ఈ ఫార్ములానే వంట పట్టించుకుంటోంది మాలీవుడ్. సున్నితమైన సినిమాలకి మార్క్ గా నిలిచిన కేరళ ఇండస్ట్రీ వైలెన్స్ లో పీక్స్ కి చేరుతోంది. రీసెంట్ గా ఓ పాట వివాదాస్పదమైంది. దీనిపై సింగర్ వివరణ ఇచ్చాడు. అసలు ఏమైంది, ఫుల్ స్టోరీ చూసేద్దామా? సాధారణంగా సినిమా కాంట్రవర్సీలో ఇరుక్కోవడం తెలుసు, కానీ సాంగ్ వివాదంలో చిక్కుకోవడం న్యూసే. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ ఎదుర్కొంది మలయాళ మూవీ మార్కో. భాగమతి, యశోద వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్కు ఇంట్రడ్యూస్ అయిన ఉన్ని ముకుందన్ హీరో. యాక్షన్ థ్రిల్లర్గా వస్తున్న మార్కో టీజర్ రీసెంట్లీ రిలీజ్ చేస్తే మాలీవుడ్ ఆడియన్స్ అంతా వైలెన్స్ తీసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ మూవీలోని ఓ సాంగ్ కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఫస్ట్ బ్లడ్ పేరుతో రిలీజ్ అయిన సింగిల్ వైలెన్స్ ఎక్కువగా ఉందని యూట్యూబ్ తీసేసింది. దీంతో మేకర్స్ విజువల్స్ మార్చి మళ్లీ అప్లోడ్ చేశారు. కేజీఎఫ్ సలార్ తర్వాత కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూరు మార్కోకు మ్యూజిక్ అందిస్తున్నాడు. న్యూ సాంగ్ రిలీజ్ చేస్తే అది కూడా కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ పాటను ఫస్ట్ డబ్జీతో పాడించగా అంతగా సెట్ కాలేదు. వీడియో కూడా డిలీట్ కావడంతో మరో సింగర్ సంతోష్ వెంకీతో రీప్లేస్ చేసి కొత్త వీడియో అప్లోడ్ చేశారు. సింగర్ రీప్లేస్ పై కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. దీనిపై సంతోష్ వెంకీ స్పందించారు. డబ్జీని రీప్లేస్ చేసే ఉద్దేశం లేదని, తన ఫ్రెండ్ రవి బస్రూర్ కోసం పాడానని, ఇది నిర్మాతకు పంపేందుకు పాడిన రఫ్ సాంగ్ అని చెప్పాడు. ఇదే ఫైనల్ అవుతుందని ఊహించలేదని, ఈ పాట కోసం డబ్జీ కష్టపడ్డాడని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి వివాదానికి తెరపడినట్లే. డిసెంబర్ 26న మలయాళంతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ కాబోతుంది. పాటతోనే ఈ లెవెల్ కాంట్రవర్సీ ఉంటే ఇక సినిమా రిలీజ్ అయితే ఏ లెవెల్ వివాదంలో చిక్కుకుంటుందో. కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్ చిత్రాలు తెరకెక్కించడమే కాదు, కొత్త ఐడియాలజీ, స్ట్రాటజీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. రీసెంట్ గా తెరకెక్కిన ఓ మూవీ ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. న్యూ ఐడియాలజీకి నాంది పలుకుతోంది. ఇంతకీ ఏంటా ఎక్స్పెరిమెంట్, ఏంటా మూవీ? హావ్ ఎ లుక్. సాధారణంగా మూవీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాక ప్రీ బుకింగ్ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ కన్నడ మూవీ అవుట్ ఆఫ్ సిలబస్ మాత్రం విడుదల తేదీ ప్రకటించక ముందు నుండే టికెట్స్ ని సేల్ చేస్తోంది. ప్రీ రిలీజ్ సేల్స్ ను జోరుగా చేస్తోంది ఎవరో కాదు, స్టూడెంట్స్. ఏంటి స్టూడెంట్స్ టికెట్స్ అమ్ముతున్నారా అనే డౌట్ రావచ్చు. ఎస్, ఇది అక్షరాల నిజం. ఎందుకంటే ఈ సినిమా నిర్మాణంలో వీరు కూడా భాగస్వాములు కాబట్టి. సుమారు 10,000 మంది స్టూడెంట్స్ ఈ మూవీలో నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉండడం విశేషం. ఇంతమంది విద్యార్థులతో సినిమా నిర్మాణంలో భాగం చేస్తూ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపినట్లయింది శాండిల్వుడ్. యాక్టర్ అండ్ స్టాండప్ కమెడియన్ ప్రదీప్ దొడ్డయ్య తొలిసారిగా మెగాఫోన్ పట్టి తీస్తున్న అవుట్ ఆఫ్ సిలబస్ అచ్యుత్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అల్లంతా దూరానతో తెలుగు ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ అయిన హృతికా శ్రీనివాస్ హీరోయిన్. ఈ మూవీ డిసెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రామ్ కామ్ జోనర్ లో తెరకెక్కిన మూవీ హిట్ కోసం సరికొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు మేకర్స్. ప్రదీప్ కు యూత్ లో ముఖ్యంగా స్టూడెంట్స్ తో ఉన్న కనెక్టివిటీ వారిని నిర్మాతలుగా మార్చడమే కాదు, సినిమా సక్సెస్ లో భాగంగా ఉండే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాపై పట్టున్న యూత్ అవుట్ ఆఫ్ సిలబస్ అనే పేజ్ ని క్రియేట్ చేసి టికెట్స్ ని అమ్మేస్తున్నారు. రిలీజ్ డేట్ కన్నా ముందు 50,000 టికెట్లు సేలే లక్ష్యంగా పెట్టుకున్నారు నిర్మాతలైన స్టూడెంట్స్. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే అంశాలు అవుట్ ఆఫ్ సిలబస్ మూవీలో ఉండడం కూడా టికెట్లు తెగేందుకు కారణమవుతున్నాయి. AD6 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై
కె విజయకళ సుధాకర్ మెయిన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ న్యూ స్ట్రాటజీ చూస్తుంటే మరిన్ని సినిమాలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది అనడంలో సందేహం లేదు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే వెయిట్ అండ్ సీ.